ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. సహోదరులారా, ఇక్కడ రెండు సత్యాలు ఉన్నాయి. క్రీస్తు మరణించి సజీవంగా లేవడము, భవిష్యత్తులో విశ్వాసుల మరణం నుంచి సజీవంగా లేవడము. క్రీస్తు శుభవార్త ప్రకారము ఒక విశ్వాసి శరీరము అతని ఆత్మ జీవించే ఇల్లు మాత్రమే కాదు, తరువాత దేవుడు శాశ్వతంగా తీసిపారేసేది కాదు. మన ఆత్మలు తమను వెల్లడి చేసుకునే అతి ప్రాముఖ్యమైన సాధనము శరీరము. అది చివరికి మరణం నుంచి సజీవంగా లేచి క్రీస్తు దేహంలాగా దివ్య శరీరము అవుతుంది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.